అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. 2025 సంవత్సరం మార్చి మాసం 25వ తేదీ గురువారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మన ఛానల్లోకి చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. కన్యా రాశి వారు మనసు లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు. దృఢ సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు. ఆర్థికంగా లాభపడతారు. ధర్మసిద్ధి కలదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూల ఫలితాలను సిద్ధిస్తారు. మోమాటాన్ని దరిచేరనివ్వవద్దు. గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తిరదినం ప్రారంభించబోయే పనులలో పట్టుదలతో వ్యవహరిస్తారు. అధికారులతో అనుబంధాలు ఏర్పడడం, కార్యసిద్ధి విశేషంగా ఏర్పడుతుంది. తోటి వారి సహకారం లభిస్తుంది. ప్రారంభించినటువంటి పనులు విజయాన్ని సాధిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఉద్యోగంలో శ్రమకు తగ్గిన ఫలితాలు సిద్ధిస్తాయి. మీకు దయనీయమైన గొప్పవారిని చేస్తుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. ధనలాభం ఏర్పడుతుంది. గొప్పవారితో పరిచయాలు ఏర్పడడం, గౌరవ సత్కార్యాలు అందుకుంటారు. సమాజంలో మంచి పేరును సాధిస్తారు. మనోధైర్యంతో పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కుటుంబ సౌఖ్యం కలదు. ప్రయత్నం కానీ సిద్ధి కానీ ఏర్పడుతుంది. సమాజంలోనే గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం కలదు. నూతన వస్త్రప్రాప్తి కలవదు. వివాదాలు తలదూర్చకుండా చూసుకుంటారు. మానసిక ఒత్తిడికి ఉండే సంఘటనలకు దూరంగా ఉంటారు. ప్రయాణాల జాగ్రత్త అవసరం. కోపాన్ని అదులో ఉంచుకుంటారు. మీ యొక్క కృషి ముందు నడిపిస్తుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆర్థికంగా శుభ ఫలితాలను వెలువడడం, గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు. మనోబలంతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి. ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో ఆశించినటువంటి ఫలితాలను ఏర్పరచుకుంటారు. కొన్ని కీలక సమయాలలో ఓర్పుతో వ్యవహరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. మీలోని సత్యనిష్ట మిమ్మల్ని ఉన్నతుల్లో చేస్తుంది. కాలమే మీకు సమస్యల పరిష్కారం చూపుతుంది. ఖర్చులను నియంత్రిస్తారు. తోటి వారి సహకారం లభిస్తుంది. మీ యొక్క ప్రతిభకు పెద్దల నుంచి ప్రశంసలు అందుకుంటాయి. శారీరక సౌఖ్యం కలదు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శ్రమతో కూడినటువంటి సమస్యలు సిద్ధిస్తాయి. పనితో పూర్తి అవ్వాలనే చిత్తశుద్ధితో వ్యవహరిస్తారు. ఉన్నతమైనటువంటి ఆలోచనలు గొప్పవారిని చేస్తాయి. మనోధైర్యం కోల్పోకుండా కష్టపడతారు. విజయాన్ని సాధిస్తారు. అధికారుల వలన ఒత్తిడి తగ్గుతుంది. అదేవిధంగా అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగిపోతారు. అదేవిధంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఆటంకాలు తొలగడం, మంచి ఫలితాలు సాధిస్తారు. శుభప్రదమైనటువంటి కాలమని చెప్పుకోవచ్చు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు. ప్రారంభించినటువంటి పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. అనుకోని సమయం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళపై ప్రయత్నాలు వృధా ప్రయాసం అవును. అవసరానికి ధనం లభిస్తుంది. మీ యొక్క ముందు చూపు వ్యవహారాల శైలికి ప్రశంసలు లభిస్తాయి. గొప్పవారితో అనుబంధాలు ఏర్పడడం, ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ సభ్యులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. దైవబలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో ఒకే పనులను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగును. వ్యాపారాన్ని విస్తరిస్తారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా ఒక తీపి వార్తలు వింటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడటం, బంధుమిత్రులు సానుకూల స్పందన లభిస్తుంది. ప్రారంభించేటువంటి కార్యక్రమాల్లో దైవ బలంతో పూర్తి చేస్తారు. భవిష్యత్ ప్రణాళికను రచించడానికి ఇది ఒక సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని ఏర్పరుస్తుంది. గృహమున సంతోష శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారం లాభసాటిగా సాగడం, కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగడం, కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. ఆర్థిక పురోగతి ఏర్పడడంతో రుణాలు తీర్చుకోగలుగుతారు. ప్రయత్నపూర్వకంగా పనులు పూర్తి చేస్తారు. అనుగ్రహంతో ఉన్నటువంటి అన్ని పనులు ఏర్పరచుకుంటారు. కీలక వ్యవహారాలు సొంత ఆలోచనలు కలిసి వస్తాయి. గృహమున సంతాన శుభ కార్యక్రమాల విషయంపై ప్రస్తావన వస్తుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆదాయం ఆశించిన విధానంగా ఏర్పడడం, చేతిగట్ల పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ప్రతి ఉద్యోగంలో సహ ఉద్యోగుల సహాయ సహకారాలు అందడం, విలువైనటువంటి వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది. వ్యాపారంలో శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. మీ ఉద్యోగంలో అధికారుల్లో ఉన్నటువంటి చర్చలు ఫలిస్తాయి. అదేవిధంగా చిన్ననాటి ఒత్తిడి నుంచి శుభవార్తలు అందేవడం, బంధుమిత్రులతో మాట పంపిణీ దిగడం, ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం చాలా మంచిది. అదేవిధంగా ఉద్యోగాలు అనుకూలంగా సాగవు. ప్రయాణం అనుకూలంగా సాగటం, చేపట్టిన పనులు సజావుగా సాగడం బంధుమిత్రుల ఆనందాన్ని ఏర్పరుస్తుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. మొండి బాకీలు వసూలు చేస్తారు. వ్యాపారాన్ని విస్తరిస్తారు. లాభాలను అందుకుంటారు. నూతన పద్ధతులు అవలంబిస్తారు. కీర్తిని గడిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారని కన్యరాశి వారికి ఇష్టదైవం ఆరాధన శుభప్రదం అని అనుకున్నటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగడానికి నీరు ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఏ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు ఇంతవరకు చూసినందుకు. నక్క తోక తొక్కినట్లే అని చెప్పుకోవచ్చు. 2025 సంవత్సరం మార్చి 20 తారీఖులలో ఈ కన్యరాశి జాతకులకు వినబోయేటువంటి 2 శుభవార్తలు ఏంటి, ఎటువంటి అదృష్ట ఫలితాలు మీరు కన్యారాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యారాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని గమనిస్తే కనుక కన్యారాశి వారు రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. వ్యవహార విషయంలో కూడా తమదైన శైలిలు తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేస్తారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పరి కూడా వీరు ఉంటుంది. ముఖ్యంగా 2025 సంవత్సరం మార్చి 21 తేదీలో ఏ సమయంలోనైనా సరే మీరు 2 శుభవార్తలు వినే అవకాశం ఉన్నాయి. అంటే ఒక్కోసారి 2 శుభవార్తలు కాదండి, అంటే 20వ తేదీ ఒక శుభవార్త వినవచ్చు, 21వ తేదీ శుభవార్త వినవచ్చు, లేదా ఒకే రోజు 2 శుభవార్తలు వినవచ్చు. 2 రోజులు మాత్రం చాలా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు. నక్కతోక తొక్కినట్టుగానే 2 గుడ్ న్యూస్లు అయితే మీకు రాబోతున్నాయి. కెరియర్ పరంగా ఈరోజు అద్భుతమైన ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని కనుక గమనిస్తే కనుక కన్యారాశి వారి రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయటికి చెప్పడం వీరికి అసలు నచ్చదు. వ్యవహార విషయాల్లో కూడా చాలా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు కూడా చక్కగా వేసుకుంటారు. సమయానుకూలంగా మాట్లాడే నేర్పరిక అందరికీ ఉంటుంది. ఈరోజు 2025 సంవత్సరం మార్చి 20-21 తేదీలలో ఏ సమయంలోనైనా సరే మీరు 2 శుభవార్తలు వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఒకేసారి 2 విషయాలు కాదండి, అంటే 20వ తేదీ ఒక శుభవార్త వినవచ్చు, 21వ తేదీ ఒక శుభవార్త వినవచ్చు, లేదా ఒకటే రోజు శుభవార్త వినవచ్చు. 2 రోజులు మాత్రం చాలా అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. నక్కతోక తొక్కినట్లే అని చెప్పి 2 గుడ్ న్యూస్లు రాబోతున్నాయి. కెరియర్ పరంగా ఒక అద్భుతమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. వృత్తి జీవితంకి ఆదాయ మార్గానికి సంబంధించి, ఉన్నత చదువులకు సంబంధించి, ఉన్నత ఉద్యోగాలకు సంబంధించి ఒక మంచి శుభవార్తను వినే అవకాశాలు ఈ కన్యారాశి జాతకులకు అయితే జీవితంలో కనిపిస్తున్నాయి. చాలా కాలంగా ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. అవకాశం వస్తుందా రాదు లేదని చెప్పి ఒక కన్ఫ్యూషన్లోకి కూడా వచ్చేసారు. ఇంకా ఒక అద్భుతమైన సన్నివేశాలని 2 తేదీల్లో అందిపుచ్చుకునే పరిస్థితులు కనబడుతున్నాయి. దానికి సంబంధించి రిసీవ్ చేసుకోవడం కానీ, మెయిల్ రిసీవ్ చేసుకోవడం కానీ జరుగుతుంది. కన్యారాశి వారికి ఇది చాలా పెద్ద శుభవార్త అని చెప్పుకోవాలి. అంటే వృత్తి చేస్తూ, వ్యాపారం చేస్తూ, ఎటువంటి ఉద్యోగం చేస్తూ మీరు డబ్బును సంపాదిస్తున్నారు, దానికి సంబంధించినటువంటి ఒక పెద్ద శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. ఇక ముందు మీకు ఆదాయం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక 2వ శుభవార్త ఏంటంటే కనుక ఎవరైతే కన్యారాశి జాతకులు చాలా రోజులుగా కుటుంబ సభ్యులతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నారో వారు మీ కుటుంబ సభ్యులను కలుసుకునే అవకాశం అయితే రాబోతుంది. మీ కుటుంబం సభ్యులు ఎవరైతే మీతో మాట్లాడకుండా చాలా కాలంగా ఉంటున్నారో వారు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని పలకరించడం జరుగుతుంది. ఇది మీకు చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. అంటే విభేదాల కారణంగా మీ కుటుంబ సభ్యులు ఎవరితో అయితే దూరంగా ఉంటున్నారో వారిని దగ్గరికి వచ్చి మీతో చాలా సఖ్యతగా మలుచుకుంటారు. ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ఇది మీకు ఆశ్చర్యంతో పాటు చాలా ఆనందాన్ని కలిగించే వార్త. ఈ విధంగా నక్కతోక తొక్కినట్టుగా 2 అద్భుతమైనటువంటి శుభవార్తలను 2 తేదీల్లో కన్యారాశి జాతకులు అలాగే మిగిలిన అంశాలు చూసి అయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే చాలా అనుకూలత కనిపిస్తుంది. వస్తువులు కానీ డబ్బులు వసూలు అవుతాయి. జాతక రోజాలు
సంబంధించిన వ్యవహారాల